ఇక జమిలీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. జమిలీ ఎన్నికలు అమల్లోకి వచ్చినా అమలు జరిగేది 2029 సంవత్సరంలోనే అన్నారు. ఇక జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందంటూ విమర్శించారు. వైసీపీ ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయిందని, ఆ పార్టీ నేతలు డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు. ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలి అన్నారు. ఇక విజన్ 2020 సాకారమైన తీరును నేటి తరం తెలుసుకోవాలి అన్నారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తాయన్నారు. ఇక 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదని, భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలి అన్నారు. ఇక రేపటి తరం భవిష్యత్ కోసమే ఈ విజన్ 2047 సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్ర ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈసారి నిర్వహించే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఎన్నో మార్పులు తీసుకొస్తామని, సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా ప్రశ్నలు, సమాధానాల రూపంలో దీనిని నిర్వహిస్తామన్నారు. ఇక దీనిపై ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చించాల్సిన అంశాలపై ఇక తద్వారా సమయాన్ని సద్వినియోగం జరగడంతో పాటు మంత్రులు, అధికారుల మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది అన్నారు. ఇక అంతకుముందు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని వారికి సీఎం హామీ ఇచ్చారు. ఇక అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశాన్ని నిర్వహించారు. సాగునీటి సంఘాలు, సహకార ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగింది. ఇక ఈ భేటీలో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, దేవినేని ఉమా, చినరాజప్ప, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు.